యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 హల్లెలూయా. 48 సంవత్సరాల గుడారాల పరిచర్యను ఆశీర్వాదకరంగా జరిగించిన యేసయ్యకి స్తోత్రాలు చెల్లించుకుందాం. మనకిచ్చిన కాపుదల కొరకు, ఆరోగ్యం కొరకు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ 49వ గుడారాల పండుగ పరిచర్యలకి వచ్చే లక్షల మంది ప్రజలకి భోజనం సిద్ధపరిచే కృపను మనకు అనుగ్రహించిన యేసయ్యకి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ 4 దినాలు మనం పరిచర్య చేయబోతుండగా ఆయన కృప, కాపుదల, ఆరోగ్యం, క్షేమం అనుగ్రహించలాగున స్తోత్రాలు చెల్లించుకుందాం. మరి పరిచర్య చేసే బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున స్తోత్రాలు చెల్లించుకుందాం. నీటి కొరకై స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆహార పదార్థాల కొరకై స్తోత్రాలు చెల్లించుకుందాం. అగ్ని కీలలు ఎగిసి పడుతూ ఉండగా, వాటి మీద దాడుతూ ఉండగా ఏ కీడు కలగకుండా ప్రభు కాపాడులాగున స్తోత్రాలు చెల్లించుకుందాం. ఉదయకాలం 4 గంటలకు పరిచర్య ప్రారంభమై మధ్యరాత్రి 1 గంటకు ముగించబడుతుంది. అంత సమయం దేవుని కృప మనకు అనుగ్రహించాలి. మన శక్తి సరిపోదు కనుక లక్షల మంది హోసన్నా విశ్వాసులు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యము, ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తున్న బలం కొరకై స్తోత్రాలు చెల్లించుకుందాం. సిద్ధపరిచే ఆహార పదార్థాలని, పానీయాన్ని, ఆహారాన్ని పరిశుద్ధపరిచి లక్షల మంది తింటూ ఉండగా ఆరోగ్యాన్ని కలుగు చేయలాగిన స్తోత్రాలు చెల్లించుకుందాం. గడిచిన సంవత్సరాల్లో ఎంతో మంది గుడారాల్లో మేము భోజనం చేసి ఆరోగ్యాన్ని పొందుకున్నామని సాక్ష్యం చెప్పారు. ఈ సంవత్సరం కూడా ఆ రీతిగా ప్రభు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ గుడారాల పండగ 49వ ఈ గుడారాల పండగ భోజనాల నిమిత్తం ఈ పొయ్యిలు ఇప్పుడు ఈరోజు ఈ మొదటి రోజు ఈరోజు ప్రారంభిస్తున్నారు. 5వ తారీఖు ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. ఇది 8వ తారీఖు వరకు మధ్యాహ్నం వరకు ఇవి ఆగవు, ఇవి మండుతూనే ఉంటాయి. దైవ సేవకులు వీళ్ళందరూ భోజనాలు వండేదంతా దైవ సేవకులు, విశ్వాసులు, ఎవరు పని వాళ్ళు ఎవరు లేరు. ఈ పని అంతట్లో దేవుడు కాపుదలుంచి ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరిచి ఈ పని అంతయు జరిగించట్లుగా ఒక్కసారి దేవునికి స్తోత్రాలు చెప్దామా. దీన్ని ప్రారంభించడానికి మన మధ్యలో సీనియర్ అక్కగారు, రూత్ అక్కగారు మన మధ్యలోకి వచ్చున్నారు. ఏసన్న గారితో ఈ 14 మైళ్ళలో మొట్టమొదటి నుంచి సేవ చేసిన రూత్ అక్కగారు ఇక్కడ ఉన్నారు. ఆమె చేతులతో దీన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. అక్కగారు ప్రార్థన చేసి దీన్ని ప్రారంభిస్తారు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడైన యేసయ్య, మీకు స్తోత్రాలు 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 నాయనా. మీ దయ వలన అనుగ్రహించబడిన ఈ పరిచర్యని, ఈ దయాక్షేత్రంలో తండ్రి 49వ సంవత్సరపు నాయన గుడారాల పండుగను జరిపించుకోవటానికి మీ కృప కనికరము మా పైన చూపినందుకై మీకు స్తోత్రములు తండ్రి. దయ లేకుండా, మీ కృప లేకుండా మేమేమీ చేయలేని వాడివి నాయన. బలహీనులు బలపరచేవాడివి తండ్రి, శక్తులకు శక్తినిచ్చేవాడివి నాయన. నీకు స్తోత్రాలు. దయగల మా తండ్రి, సమృద్ధితో నింపినందుకు స్తోత్రములు. ఇరుకుల నుండి మేము అర్పెట్టుకుని చుండగా విశాలత నుంచి ఉత్తరం ఇచ్చిన దేవా నా తండ్రి, మీకు స్తోత్ర. విశాలమైన స్థలంలో ప్రారంభించబడుతున్న తండ్రి వంటకాలన్నిటిని కూడా మీరు ఆశీర్వాదకరంగా మార్చండి. చేయించిన బిడ్డలకి శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని, అభిషేకాన్ని, ఏక మనసు, ఏకభావాన్ని, ఆయన ఐక్యతని, ప్రేమని, పరిశుద్ధతని అనుగ్రహించి నడిపించండి. పరిచర్య అంతటి మీద మీ అధికారం కింద ఒప్పుకుంటున్నాము నాయన. మీకు స్తోత్రాలు. మా బలము, మా జ్ఞానము కాదు ప్రభువా, కేవలం మీ కృప నాయన. మీ కృప తండ్రి.
కృపకు ఆధారము ఆత్మచేత నింపి నడిపించండి. ఆత్మలో ప్రారంభించి ఆత్మలో ముగించుటకు సహాయం చేయండి. అయినా మీకు స్తోత్రాలు, మీ కాపుదల దయచేయండి, మీ కన్ను దృష్టి నుంచి నడిపించండి. నాయనా నీకు స్తోత్రములు. ఏ అపాయాలు, కీడులు, వేడి సంభవించకున్నట్లు తండ్రి నాయనా మీకు స్తోత్రములు. మీ చల్లని వాతావరణం చేత నింపండి, బలపరచము నాయన. చేసే ప్రతి రుచికరంగాను ఆశీర్వాదకరంగాను మార్చండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. మీకు సమృద్ధిని ఇచ్చినందుకు స్తోత్రము నాయన. తింటున్న వారికి, తాగుతున్న వారికి ఆరోగ్యాలను గ్రహించమని, పరిచర్య చేసే వారికి విశేషమైన కృప దయచేయమని, మీ కృప చేత నింపి బలపరచుచున్నందుకై ఈ 49వ సంవత్సర గుడాల పండుగ కృపలో మిగించుటకు నైనా ప్రతి వారికి గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని, శక్తిని, బలమును మీరు చేకూర్చి నడిపించుచున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.